నాకు ఎందుకో మీరు చెప్పేది వాస్తవాలు గాదు. అంటే నేను దగ్గరుండి చూస్తే నాకు తెలుస్తది అని అనుకున్నాను. కాస్ట్‌లీగా ఉన్న పట్టు చీరలను గూడా హోమంలో ఏస్తామని జెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ చేయడం జరిగిందా? అంటే ఒక్క చీర కాస్ట్ ఎంత? ఒక చీర వచ్చేది అదే 1 lakh రూపీ దాకా. 1 lakh అంటే 11 లక్షలు. అంటే మీరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది, అస్సాం నుంచి రావడం జరిగింది పండితులని. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ వాళ్ళు చేయలేరు అవి. సరే, ఆ 100 మందిలో మీరు నాకు పక్క చెప్పాలని నేను అడుగుతున్నా. ఆ 100 మందిలో ప్రముఖులు ఎవరు ఉన్నారు? నేమ్స్ చెప్పండి. నేమ్స్ చెప్పను. అరే, పూజకి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? లక్షనా కోట్ల? ఎంత మనం ప్రయత్నించి వాళ్ళకి జ్ఞానబోధ చేయాలన్నా కూడా వాడు అట్టి తిరిగి కోరికల దగ్గరికే పోతాడు. అర్థమవుతుందా? ఇక నేనేం బాండ్ రాసిట్లేదు మీకు ఖచ్చితంగా. డబ్బులు ఇస్తేనే చేస్తారు మీరు. ఎవరు ఇప్పుడు అందరు నువ్వు ఇప్పుడు ఎవరన్నా కానీ ధనం మూలం ఇదం జగదు. అట్లా క్రిస్టియన్ మతాల వాళ్ళు నేను చెప్పడం ద్వారా 4 కుటుంబాలు వచ్చాయి. అయితే మొత్తానికైతే మీ దగ్గర ఎంతో అంత శక్తులు అయితే ఉన్నాయి. నేను చెప్పినాను నీకు శక్తులు ఉన్నాయని. హాయ్, వెల్కమ్ టు ఆదాన్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరో కాదు, మన గురువు గారు భార్గవ్ దేవన గారు. నమస్తే గురువు గారు. ఓ నమో వెంకటేశ, జై చిన్నమస్త. నమస్కారం శివ గారు. ఎలా ఉన్నారు గురువు గారు? బాగున్నానండి. సో దశమహా విద్యల గురించి మీరు ఒకటి చేపట్టడం జరిగింది రీసెంట్గా. అవును. సో ఇలా జరిగింది అంటే ప్రీవియస్ మనం ఇంటర్వ్యూలో చెప్పుకోవడం జరిగింది కదా. సో ఇలా జరిగింది అంటే నేను రాలేకపోయా. సో బ్రహ్మాండంగా జరిగింది. చాలా కొన్ని దేశాల నుంచి క్లయింట్స్ కూడా వచ్చారు అండ్ లోకల్ క్లయింట్స్. సూపర్గా జరిగింది దశమహాయజ్ఞం. కొన్ని దేశాల నుంచి రావడం జరిగింది. వచ్చారంటే కొన్ని అంటే భయంకరంగా కాదు, ఒక 4-5 US నుంచి వచ్చారు, రష్యా నుంచి వచ్చారు, జర్మనీ, ఆస్ట్రేలియా, ఇక్కడ నుంచి వచ్చినారు కొంతమంది క్లయింట్స్ వచ్చినారు. తర్వాత లోకల్లో ఉండేవాళ్ళు ఇక్కడ మన ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సో ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. బాగా జరిగింది. ఓకే, అంటే నాకు ఒక డౌట్ ఉండే, అప్పుడు నార్మల్ పర్సన్స్ కి ఎంట్రీ ఉందా లేకుంటే విఐపి వాళ్ళకు ఉందా? లేదంటే ఓన్లీ ఆ దశమహాయజ్ఞాలకు మనం ఎంట్రీ ఉంటుంది కదా, ఓన్లీ వాళ్ళకు మాత్రమే అలౌ ఉంది. అది ఏంటి, ఓన్లీ హోమానికి. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి ఎనీబడి కెన్ వెల్కమ్ అనమాట. ఓకే, అయితే ఈరోజు గురువు గారు మిమ్మల్ని పిలవడానికి కారణం ఏంటంటే నేను రావాలనుకున్నా ఆ పూజకి, బట్ నేను రాలేకపోయా. అంటే నాకు ఎందుకో మీరు చెప్పేది వాస్తవాలు కాదు, అంటే నేను దగ్గరుండి చూస్తే నాకు తెలుస్తుంది అని అనుకున్నాను. నిజంగా నాకు ప్రీవియస్ మీరు చెప్పడం జరిగింది, అంటే మాంసము కానీ మద్యం కానీ ఇవన్నీ యూజ్ చేస్తాం, అంటే రకరకాల పట్టు చీరలు, అంటే ఎక్కువ కాస్ట్లీగా ఉన్న పట్టు చీరలను కూడా హోమంలో వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అవన్నీ చేయడం జరిగిందా? అవన్నీ చేయడం జరిగింది. ఓకే, అసలు ఏమేం చేశారు? ఏమేం చేసామంటే అస్సాం నుంచి పండితులు వచ్చారు, హోమాలు జరిగాయి, అమ్మవార్లకి మంచి పర్ఫ్యూమ్స్ మనం ఇచ్చామన్నమాట, ఆఫర్ చేసాము. తర్వాత చాలా చీరలు పెట్టాము అమ్మవారికి, అవి తర్వాత క్లయింట్స్కి ఇవ్వడం జరిగింది. స్పెషల్గా ఒక 11 చీరల దాకా చాలా కాస్ట్లీ చీరలు హోమగుండంలోకి వేయడం జరిగింది. ఒక్క చీర కాస్ట్ ఎంత? ఒక చీర వచ్చేది అదే 1 lakh రూపీ దాకా. 1 lakh అంటే 11 లక్షలు. అక్కడ మనము దాంట్లో చీరలు హోమంలోకి వేయడం జరిగింది. తర్వాత పర్ఫ్యూమ్స్ ఒక పర్వాలేదు, ఓ మోస్తరుగానే బాగానే వాడినాం పర్ఫ్యూమ్స్. ఇక వచ్చిన క్లయింట్స్ అందరికీ మంచిగా చూసుకున్నాము. అమ్మవారికి ఎస్పెషల్లీ ఎక్కడ లోటు లేకోకుండా అందరి కోరికలు నెరవేరేలాగా మ్యాక్సిమం ఆ హోమాన్ని ఎంత బ్రహ్మాండంగా చేయాలో అంత బ్రహ్మాండంగా చేసాము. ఎస్పెషల్లీ ఇక్కడ మెయిన్ అసెట్ అంటే అస్సాం నుంచి వచ్చిన పండితులు, ఎందుకంటే కల్చర్ అంతా అక్కడదే కదా. సో అస్సాం నుంచి ప్రత్యేకంగా పండితులు రావడంతో ఇది కంప్లీట్గా ఫుల్ సక్సెస్ అయింది. అంటే మీరు ఇప్పుడు మాట్లాడడం జరిగింది, అస్సాం నుంచి రావడం జరిగింది పండితులని. అంటే ఇక్కడ వాళ్ళు ఎవరు లేరా? ఇక్కడ వాళ్ళు చేయలేరు అవి. ఓకే, ఇక్కడ వాళ్ళు అసలు కాదు, వీళ్ళతో కాదు అవి చేయడము. కంప్లీట్ అది వామ తాంత్రిక కల్ట్, సపరేట్ సెక్ట్ అది. మనోళ్ళు
అది హైలీ ఇంపాసిబుల్ చేయలేరు. అంటే మన 2 తెలుగు రాష్ట్రాల్లో నేర్చుకుంటుంది మీరు ఒక్కరే ఇప్పుడు? నేను ఒక్కరిని అని చెప్పలేను, ఉండొచ్చు, లోపల లోపల ఉండొచ్చు, దాన్ని నేనేం చెప్పలేను. ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కొంతమంది మేము ఒకటే చేస్తాం దశమహావిద్యలు అనే ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. బట్ తర్వాత నేను వచ్చాను దశమహావిద్యలు, నా తర్వాత ఇంకొకరు రావచ్చు. ఆల్రెడీ కొంతమంది ఇప్పుడు నేర్చుకుంటూ ఉండవచ్చు, దాన్ని మనం ఏం చేయలేం కదా. అంటే నేర్చుకున్నా బయటికి రాలేరు వాళ్ళు. ఎందుకంటే కొంతమంది కంప్లీట్గా అది నేర్చుకున్నారు అనుకోండి, ఇదంతా ఎందుకులే అని అట్లా వెళ్ళిపోతుంటారు. కానీ ఇక్కడ నా ప్లస్ పాయింట్ ఏంటంటే ఐఎమ్ అన్ ఆస్ట్రాలజర్. ఓకే. సో కాబట్టి ఇక్కడ నేను 2 ఇట్లా మిక్సప్ చేసి ఒక వేలో వెళ్ళిపోతున్నాను. కొంతమంది సాధకులు జ్యోతిషులు కాకపోయిండొచ్చు, వాళ్ళకి వీటి పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేకపోయిండొచ్చు. అలాంటి వాళ్ళు ధ్యానం దాంట్లో మంత్ర జపం అట్లా వాళ్ళవే వాళ్ళకు ఉంటుంది, నావే నాకుంది. నాకు ఇక్కడ ఆస్ట్రాలజర్ అవ్వడం ఒక అసెట్ నాకు. ఓకే. సో ఇప్పుడు మీ పక్కన ఉన్న దేవత, సో అమ్మవారు కామాఖ్యాదేవి. కామాఖ్యాదేవి. సో మనం ఎప్పుడు చిన్నమస్త అమ్మవారి గురించి మాట్లాడతాం. సో అమ్మవారి విగ్రహం ఫోటో కానీ ఎందుకు లేదు? చిన్నమస్త కాదు, ఈమె కామాఖ్యాదేవి అన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు నేను చెప్తా కదా, మనం కామాఖ్య వెళ్తామని చెప్పేసి ఆ కామాఖ్య స్వరూపమే ఇలా జయించామన్నమాట మేము. మన దశమహాయాగాల్లో కూడా ఈ విగ్రహమే అక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఓకే. మరి పూజ తర్వాత మళ్ళీ మేము దాన్ని రిటర్న్ తెచ్చుకున్నాము అమ్మవారిని. ఓకే. ఇక్కడ కామాఖ్య స్వరూపం అంటే టోటల్ మనకు 10 మంది దశమహావిద్యల స్వరూపం లాగానే మనం చూడాల్సి ఉంటుంది. మనకి ఈచ్ అండ్ ఇండివిజువల్ అంటే ఇంకా మళ్ళీ సపరేట్, మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో మాట్లాడుకున్నట్టు ఆ సబ్జెక్ట్ మరి వేరే అయిపోతుంది. ఓకే. సో ఆ రోజు పూజ రోజు అసలు మీరు మార్నింగ్ నుంచి ఎండ్ వరకు ఏమేమి చేశారో జస్ట్ బ్రీఫ్ ఇవ్వండి అంతే. మార్నింగ్ నుంచి చూడండి, స్టార్టింగే గణపతి జరుగుతుంది. మన గణపతి కాదు, ఉచ్చిష్ట గణపతిని వేరే ఉంటాడు ఆయన. తాంత్రికంలో ఉచ్చిష్ట గణపతి వేరే. ఎవరు అది? ఆయన గణపతి పేరు ఉచ్చిష్ట గణపతి. అంటే విగ్రహం ఏముంటుంది అంటే సంథింగ్? విగ్రహం ఉచ్చిష్ట గణపతి వస్తే గిన మీకు ఉచ్చిష్ట మామూలు వినాయకుడు ఇట్లా ఉంటాడు కదా. అవును. ఉచ్చిష్ట గణపతికి పెనిస్ బయటకు వచ్చి ఉంటుంది. ఓకే. ఉచ్చిష్ట గణపతి పెనిస్ బయటకు వచ్చి ఉంటుంది. ఆ పెనిస్ను పక్కనున్న దేవత హోల్డ్ చేసి ఉంటుంది చేత్తో. ఓకే. అందుకే నేను ఇంక ఎక్కువ చెప్పలేదు. ఉచ్చిష్ట గణపతి. ఓకే. ఆ ఉచ్చిష్ట గణపతి పూజ తర్వాత భైరవుని చేస్తారు. భైరవుడు కంపల్సరీ. ఓకే. ఇప్పుడు మనం చూడండి, ఏ పూజ చేసినా వినాయకునికి ఎట్లా అంటామో అమ్మవార్లకు చేసేటప్పుడు ఖచ్చితంగా అంటే భైరవ ఆరాధన మస్ట్ అండ్ షుడ్. సో భైరవుని చేస్తాం. భైరవ తర్వాత మనం ఇంకా దశమహావిద్యలు స్టార్ట్ చేసేస్తాం. ప్రతి ఒక్కటి తాంత్రిక ప్రక్రియల్లోనే ఉంటుంది. మందు తర్వాత ఈ మత్స్యం పెడతాము, మద్యము, అదే మాంసము, ఇవన్నీ ముద్రలు, మైథున క్రియ, ఇట్లాంటివన్నీ అక్కడ అరేంజ్ చేసిన తర్వాత అమ్మవారికి ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ హోమం జరుగుతుంది. సరే, నాకు ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మీరు చెప్పిన దాంట్లో. సో మద్యం ఎన్ని బాటిల్స్ యూజ్ చేయడం జరిగింది? మద్యం చాలా తెచ్చామండి, కేసులు తెచ్చాము. ఓకే. అక్కడ పండితులు ఉంటారు కదా, పండితులు తాగడానికి. ఓకే. తర్వాత క్లయింట్స్ అంటే వాళ్ళు డ్రింక్ చేస్తూ పూజ చేస్తారు? డ్రింక్ చేస్తూనే పూజ చేస్తారు. ఓకే. డ్రింక్ చేస్తూనే పూజ చేస్తారు. ఓకే. మాంసం ఏమేమి? మాంసము ఫిష్ చేసాము. ఓకే. ఒక దాదాపు ఒక 200 kgs దాకా చేసాం ఫిష్. ఓకే. ఇది వచ్చేసి ఒక 300 kgs దాకా మాంసం ఉంటుంది. ఓకే. అంటే బలిదే. ఓకే. అక్కడ అమ్మవారికి బలిచ్చిన తర్వాత 300 kg దాకా మాంసం ఉంటుంది. ఫిష్ కూడా ఉంటుంది. తర్వాత బాటిల్ కేసెస్ చాలా తెచ్చాము. ఇందులో అమ్మవారికి ప్రత్యేకంగా కొన్ని ఇంపోర్టెడ్ వైన్స్ ఉంటాయి అన్నమాట. అవి ప్రత్యేకంగా అమ్మవారి కోసమే తెప్పించాను. తర్వాత అది పండితులు తీసుకుంటారు. ఓకే. ఇలా ఉంటుంది. తర్వాత ఫిష్, మటన్, ఇంకా మద్యము, ఇంకా ముద్ర, మైథున క్రియ అనేది అది పండితులు చూసుకుంటారు. మైథున క్రియ అంటే ఇది ఒక సెక్సువల్ థింగ్ అన్నమాట. బట్ మనం అనుకున్నట్లు అట్లాంటిది కాదు, ఇది వేరే కైండ్ ఆఫ్ ఉంటుంది. అది వాళ్ళు అజంప్షన్స్ తోటి ఇస్తారు. కొన్ని టైప్ ఆఫ్, ఇప్పుడు ముద్రలు అనుకోండి, యోని ముద్ర ఇట్లాంటివి ఉంటాయి. అట్టనే మైథున క్రియ కూడా వాళ్ళ అజంప్షన్ తోటి ఇస్తూ ఉంటారు అన్నమాట. ఇట్లా ఈ ప్రొసీజర్ అంతా అయిపోతుంది. అయిపోయిన తర్వాత హోమ ప్రక్రియ ఉంటుంది. ఆ హోమ ప్రక్రియలు స్వాహాకారాలతో మొత్తం ఫైనల్గా ఆ హోమాన్ని అయిపోగొట్టేస్తారు. సో ఎంతమంది రావడం జరిగింది? మేమైతే లిమిటెడ్గా, వెరీ లిమిటెడ్ యాక్సెస్ పెట్టినాము. జస్ట్ 100 మెంబర్సే పెట్టాము. 100 మెంబర్స్
ఓన్లీ మనకు హోమానికి అలవ్ లోపల, ఓకే రిమైనింగ్ అంతా అవుట్ సైడే. అవుట్ సైడర్స్ దాదాపు 800 to 1000 మెంబర్స్ దాకా వచ్చారు. ఓకే. హోమానికి మటుకు ఓన్లీ 100 మంది మాత్రమే అలవ్ చేశారు. సరే, ఆ 100 మందిలో మీరు నాకు పక్క చెప్పాలని నేను అడుగుతున్నా. ఆ 100 మందిలో ప్రముఖులు ఎవరు ఉన్నారు? నేమ్స్ చెప్పండి. నేమ్స్ చెప్పను. ఎందుకు? వద్దండి, వద్దు. ఎందుకు పేర్లు అనవసరము, పేర్లు అయితే చెప్పను. కాదు, పూజకు వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పడానికి ఎందుకు? చెప్పను, అది చెప్తే బాగుండదు. చాలా మంది వచ్చారు, వాళ్ళ ఊరికి మళ్ళీ నాకు ప్రైవసీ వాళ్ళ దెబ్బ తీసినట్లయితుంది. చాలా మంది నాకు చెప్తాంటారు, గురించి మా పేర్లు మటుకు చెప్పొద్దు అంటుంటారు. నేను వాళ్ళది కొంచెం ప్రొటెక్ట్ చేయాలి కదా. అనవసరంగా పేర్లు చెప్పి నేను వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారంటే ఏదో ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకే నేను చెప్పదలుచుకోలేదు. వచ్చారు, మీకు తర్వాత వీడియో చూపిస్తాను, మీరే ఫైండ్ అవుట్. లేదు, ఇంతకుముందు నాకు ఒక ఫోటో చూపించడం జరిగింది. అంటే ఇట్లా జరిగింది అన్నప్పుడు ఇలా జరిగినాయి అని చెప్పి కొన్ని ఫోటోస్ చూపించారు. అవును. సో అందులో వచ్చిన భక్తులందరూ ఎర్రటి వస్త్రాలు ధరించడం జరిగింది. సో ఎర్రటి వస్త్రాలు ఎందుకు ధరించారు? ఎర్రటి వస్త్రం అంటే అది కామాఖ్య యొక్క శక్తి స్వరూపంగా రెడ్ని తీస్తారు. ఈ రెడ్ అనేది ఇప్పటి నుంచే కాదు, కొన్ని యుగాల నుంచి ఈ రెడ్ కలర్ యూస్ చేస్తూనే ఉన్నాం మనం. కుంకుమ ఎందుకంటే అది ఒక శక్తి కాబట్టి దానికి సింబాలిక్గా రెడ్ కలర్ యూస్ చేస్తాము. కానీ కామాఖ్య విషయానికి వచ్చేదలికే ఇక్కడ రెడ్ అనేది మల్టిపుల్ పర్పస్లతో యూస్ చేస్తాము. ఇప్పుడు చూడండి, కామాఖ్య దేవి గురించి చెప్పాలంటే ఫస్ట్ మనము దశమహావిద్యల్లో కాళీ, తార, షోడశి, మొదటగా ఈ ముగ్గురు గురించే చెప్పాల్సి ఉంటుంది. ఇక్కడ కాళీ అనుకోండి, కాళీ బ్లాక్ కలర్, తర్వాత తారా వైట్, షోడశి రెడ్. ఓకే. ఇక్కడ కలర్స్ కూడా ఎలా ఉంటాయంటే, మనం ఏదో శనికి కాళీకి ఒక కలర్ పెట్టేశారు, తారాకు ఒక కలర్ పెట్టేసి, ధూమాతికి ఒక కలర్ పెట్టేసి, ఇట్లా కదా. ఆ కలర్లు పెట్టడంలో కూడా ఒక రీజన్ ఉంటుంది. అదేదో ఎవరు పెట్టడం కాదు, అది కంప్లీట్గా మనం స్టడీ చేస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు రెడ్ ఎందుకు వచ్చిందంటే, ఈ షోడశి అమ్మవారు ఉంది కదా, ఈమె నుంచి మనకు ఈ రెడ్ కలర్ అనేది తీసుకున్నాము. యాక్చువల్లీ కాళీ బ్లాక్ మనం దశమహావిద్యలు తీసుకుంటే, తారా వైట్, తర్వాత షోడశికి రెడ్ ఇంపోజ్ చేస్తాం అనమాట. ఈ రెడ్ ఎందుకంటే కన్నా మనకి రజోగుణం కలిగి ఉంటుంది. చూడండి, ఇప్పుడు మానవులంతా కానీ ఎంత మనం ప్రయత్నించి వాళ్ళకి జ్ఞానబోధ చేయాలన్నా కూడా వాడు అట్టి తిరిగి కోరికల దగ్గరికే పోతాడు. అర్థమవుతుందా? సో ఆ కోరికలను నెరవేర్చేదానికి మెయిన్ ఈ కలర్ అనేది అంటే ఆ రజోగుణాన్ని, అందుకు ఈ రెడ్ కలర్ అనేది చూపిస్తారనమాట. ఇప్పుడు ఈ ముందు చెప్పాను బ్లాక్, తర్వాత వైట్. దాంట్లో కాళీ కాన్సెప్ట్ కాళీకి ఉంది, తారా కాన్సెప్ట్ తారాకు ఉంటుంది, షోడశి కాన్సెప్ట్ షోడశికి ఉంటుంది. ఈ మూడు తర్వాత మళ్ళీ భువనేశ్వరి, భైరవి, చిన్నమస్తా ఇట్లా వస్తాయి కింది లెవెల్లో. మనము పర్ఫెక్ట్ థియరీని తీసుకుంటే ఇవి మళ్ళీ మనకు మన శరీరంలో ఉన్న కుండలి చక్రాల గురించి వెళ్ళిపోతుంది. అదే పెద్ద సబ్జెక్ట్, మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడుకుందాం. సో ఈ కలర్స్ అనేది మెయిన్గా ఇక్కడ నుంచి మనము డ్రాగ్ చేయడం జరిగింది. మనం అంటే శాస్త్రం అన్నమాట. ఇందులో మెయిన్గా షోడశి. ఎందుకు షోడశి నుంచి ఇట్లా కామాఖ్యకి రెడ్డి తీసుకున్నారంటే, షోడశి అంటే ఆ పదమే 16, 16 కళలు. అంటే మన మానవులు ప్రతి ఒక్కరము ఈ కళలన్నీ ప్రదర్శిస్తూ ఉంటాం, అంతే కదా. ఇప్పుడు ఒకరు కంప్లీట్గా డంబ్గా ఉండడు, బాగా నటిస్తూ ఉంటాడు, మన అవసరమైతే నటిస్తాడు, ఇంకొన్నిసార్లు జీవిస్తాడు కూడా ప్రతి మనిషి. ఇన్ని కళలు చూపిస్తారు, అదంతా రెడ్డులో ఉంటుంది. షోడశి ఆ రెడ్డుని తీసుకున్నారు అంతే. అందుకు కామాఖ్య కింద రెడ్ అనేది ఒక ఎనర్జీ కింద కూడా ఇట్లా ట్రాన్స్ఫర్. దీని వెనక చాలా థియరీస్ ఉన్నాయన్నమాట. అది చెప్పాలంటే ఇంకా ఈ ఇంటర్వ్యూ కూడా సరిపోదు. సరే, పూజకి ఎన్ని లక్షలు ఖర్చు అయినాయి? లక్షనా, కోట్ల? అవన్నీ ఇప్పుడు చెప్పమంటారా? ఖచ్చితంగా అంటే నేను వచ్చిందే అందుకు అడగడానికి. లేదండి, ఎట్లా చెప్పకైతుంది అవన్నీ. మీరు పూజ చేసినప్పుడు మీకు దగ్గర లెక్కలు ఉంటాయి కదా, అంటే చెప్తే ఏమైనా అవుతుందని? అట్లేం కాదు, బట్ అనవసరంగా లెక్కలు అవన్నీ అంటే మా దగ్గర ఉంటుంది. నేను మళ్ళీ చెప్తాను మీకు దాని గురించి. చెప్పడానికి ఏంటండి? అట్లేం లేదండి, అంటే ఆఫ్ స్క్రీన్ అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఓకే, సరే. ఆఫ్ స్క్రీన్ మాట్లాడితే ఏం లాభం, ఆన్ స్క్రీన్ మాట్లాడితే ఏం లాభం? అదేం కాదు, ఇప్పుడు అనవసరంగా ఇప్పుడు మనకు ఇవన్నీ ఎంత ఖర్చు అయింది అంటే అది సడన్గా మనం చెప్పలేం కదా. అది మళ్ళీ మేము పద్దు తీసి ఎంత అవన్నీ చూడాల్సి ఉంటుంది. ఇది మీరు ఏదో కవర్ చేద్దామని అనుకుంటున్నారు, అది కాదు. ఇప్పుడు ఒక పూజ చేసినప్పుడు ఇంత ఖర్చు అయింది అన్నట్టు ఒకటి ఉంటుంది, అవునా? సో బాగానే అయింది, లక్షల్లోనే అయింది. సో అదంతా మీదేనా డబ్బులు, లేకుంటే ఎవరైనా స్పాన్సర్సా? స్పాన్సర్స్ ఎవరు లేరు, అంతా మేమే. సో వచ్చిన వాళ్ళ దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదు? మేము తీసుకున్నాము, ఎంట్రీ ఫీజు లాగా తీసుకున్నాం. మేమేమి పరిపూర్ణమైన. సరే, ఎంట్రీ ఫీజు ఎంత తీసుకున్నారు?
ఇప్పుడు మా ఊర్లోనే ఇంత పెట్టి మేము చేసుకోలేము అన్నప్పుడు మేము కొంతమందికి ఫ్రీగా కూడా అలౌ చేసాం. ఎందుకంటే జస్ట్ వాళ్ళు చూస్తారని చెప్పేసి. ఇక్కడ ఏదో కమర్షియల్ యాంగిల్ అంటే కాదు, కమర్షియల్ యాంగిల్లో పోతే అసలు యజ్ఞాలు చేయలేరు. ఓకే, ఏదో మేము కొంచెం నెత్తికేసుకొని అట్లా ఇట్లా చేసుకొని చేసినాము. బట్ ఫైనలీ సక్సెస్ అయింది, చాలామంది హ్యాపీగా ఫీల్ అయ్యారు. మాకు తర్వాత కాల్స్ చేశారు, చాలా సూపర్గా చేశారండి, బ్లెస్సింగ్స్ బాగా వచ్చాయని చెప్పేసి కాల్ చేశారు. అంటే మీరు చెప్పుకుంటున్నారు కదా, నిజంగా వాళ్ళు లాభం పొందొచ్చా? అంటే వాళ్ళు అనుకునే నెరవేరినాయి అని చెప్పేసి మీరు అంటున్నారు, నెరవేరొచ్చా? ఒకసారి వాళ్ళకి కాల్ చేయండి, ఒకసారి మాట్లాడు. ఖచ్చితంగా ఇప్పుడు నెరవేరుతాయి అని నేనే వాళ్ళకేం బాండ్ ఏం రాసేలేదు. ఇప్పుడు మీరే చెప్పారు వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. హ్యాపీగా ఫీల్ అయినదా నెరవేరికి చాలా తేడా ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా నెరవేరదని డిపెండ్స్ ఆన్ దేర్ కర్మ. అదొక రూల్ ఉంటుంది. నేను ప్రీవియస్ ఇంటర్వ్యూలో కూడా చెప్పున్నాను అది. నేను ఇక నేనేం బాండ్ రాసిట్లేదు మీకు. ఖచ్చితంగా నేను క్లయింట్స్ తోటి ఇదే చెప్తాను, అమ్మ ఇలా చేయడం ద్వారా కొంచెం కర్మ కరుగుతుంది, తర్వాత అమ్మవారు కరుణిస్తే అని ఇట్లా చెప్పిన క్లయింట్సే ఉన్నారు. కానీ నేను వరకు ఫేక్ మాటలు చెప్పేసి ఇంక అయిపోద్ది మీరు పూజ చేసుకున్నారంటే ఇంక మీకు మొత్తం ఇట్లా అయిపోతారు అట్లా అయిపోతే నేను ఎవరికి చెప్పలేదు. నేను ముందే చెప్తాను, ఒక డాక్టర్ ఆపరేషన్కి చేయించుకుందరూ సంతకం పెట్టించుకుంటున్నటువంటి కండిషన్స్ అప్లై అంటే నేను ముందే చెప్తాను, ఇది మీ యొక్క కర్మను కరిగించడానికి కాదు. నిజంగా కండిషన్ అని చెప్తారా? నిజంగా పేపర్లో ఏమైనా రాసిస్తారా? అట్లేం లేదు, జస్ట్ ఓరల్లీ. కానీ సమ్ టైమ్స్ అనిపిస్తూ ఉంటుంది ఇట్లా. సరే, మీరు టాపిక్ డైవర్ట్ చేయొద్దు, కాల్ చేయండి. చేస్తాం. ఓకే, సరే. ఇప్పుడు అంటే మొన్న పూజకు వచ్చిన పర్సన్స్కి కాల్ చేస్తున్నారు, సో మనమే మాట్లాడదాం అసలు ఏంటి అంటే. అంటే గురువు గారు చెప్పిన దాంట్లో కరెక్ట్ ఉందా, వాళ్ళు చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందా, మనం చూద్దాం ఇప్పుడు. దాంతో నేనే మాట్లాడతా, ఒకసారి కలపండి గురువు గారు. కానీ నేను ఎంత కాంట్రవర్సీ చేద్దామన్నా కానీ వీళ్ళు మనకి ఛాన్స్ ఇవ్వడం లేదు. నమస్తే అండి కృష్ణ గారు. హలో, నేనండి భార్గవ్ని. నమస్తే గురూజీ, బాగున్నారండి? అయ్యా సార్, బాగున్నానండి. ఓకే, సో నేను ఇప్పుడు ఆదాన్ ఛానల్లో ఉన్నాను అనమాట, ఇంటర్వ్యూ జరుగుతుంది. అలాగే సార్. సో ఎవరితోనైనా మాట్లాడతాను, ఇంతకు ఎలా జరిగింది, మీరు ఉత్తికి చెప్తున్నారా అని శివ అడుగుతున్నాడు అనమాట, యాంకర్. సో నేను మీకు కాల్ చేశాను, మీరు ఒకసారి మాట్లాడండి. తప్పకుండా అండి. హలో, నమస్తే అండి శివ గారు. ఆదాన్ శివ గారు కదా సార్? అవునండి, నమస్కారం. మీ పేరండి? నా పేరు రవిచంద్ర అండి, భీమవరం, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అండి. ఓకే, సో మీకు ఎప్పటి నుంచి తెలుసు గురువు గారు? గురువు గారు నాకు ఆల్మోస్ట్ 4-5 months నుంచి నేను వీడియోస్ లో అవి చూసి నేను ఆయన్ని ఫాలో అవటం జరిగిందండి. అంటే నాకు అంతకు ముందు కూడా కొంచెం దీని పట్ల అవగాహన ఉండి దాని గురించి ఈయన చాలా పెద్ద విషయాన్ని చాలా చిన్నగా ఈజీగా చెప్తా ఉంటుంటే నేను ఎన్నాళ్ళ నుంచో వెయిట్ చేస్తున్న గురువు నాకు ఎదురైనట్టుగా అనిపించిందండి. చాలా ఇయర్స్ బట్టి, ఒక 10 years బట్టి నేను ఎటువంటి విషయాన్ని అయితే తెలుసుకోవాలనుకున్నానో అటువంటి విషయాన్ని నాకు ఆ అమ్మవారు ఈ గురు రూపంలో పంపినట్టుగా నాకు అర్థమైందండి ఆయన వీడియో క్లిప్పింగ్స్ చూసి. ఓకే ఓకే అండి. అంటే రీసెంట్ గా ఒక పూజ జరిగింది, ఆ పూజకు మీరు రావడం జరిగిందా? అవునండి, అవునండి, వచ్చానండి. ఆ రోజు ఇక్కడి నుంచే వచ్చానండి, ఒక్కడనే వచ్చేసానండి. ఓకే, మీ ఎంట్రీ ఫీజు ఎంత అండి? ఎంట్రీ ఫీజు అన్నది నాకు అసలు అది అక్కడ నేను ఆ వీడియోలో చూసి ఏం చూసానంటే అది సామాన్యుడికి అందుబాటులో అన్న టైప్ లో నేను చూసి వచ్చేసానండి. నేను అక్కడ యాక్చువల్ గా అక్కడ ఫీజులు అవి ఏమి కాకుండా ఫైనాన్షియల్ ఇష్యూస్ తో లేకుండా నేను మామూలుగా వచ్చేసానండి అక్కడికి. ఇక్కడ నుంచి అక్కడికి 650 kilometers. ఓకే, నాకు అక్కడికి వచ్చేసి అది ఆయన చెప్పినప్పుడు ఆ ఇంటర్వ్యూలో నేను బేస్ చేసుకుని, ఎందుకంటే ఆ ఇంటర్వ్యూలో ఆయన సామాన్యుడికి కూడా ఆ అమ్మవారి అనుగ్రహం అందాలి అన్న ఒక కాన్సెప్ట్ ఆయన మాటల్లోని స్వచ్ఛదనం, ఆ అమ్మ పలుకు నేను గ్రహించండి నేను అక్కడికి రావడం అనేది జరిగిపోయిందండి. ఈ అవకాశం నాకు కృష్ణ గారు వాళ్ళ బ్రదరు ఆయన కూడా ఈక్వల్ టు భార్గవ్ గారేనండి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అండి. మమ్మల్ని ఒక సామాన్యుడైన నన్ను కావచ్చు, ఒక పెద్ద హోదాలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అండి, అందరినీ ఈక్వల్ గా చూసి సామాన్యుడికి ఏ రకమైన అందాలో ఆ అమ్మవారి అనుగ్రహం ఏ రకంగా అందాలో చేశారండి. అక్కడికి నేను వాళ్ళని అప్పుడే చూడటం, అప్పుడే కలవడం కూడా జరిగింది. ఓకే ఓకే అండి. ఇంకొకటి లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నా. సో అక్కడ మీరు పూజలో ఉన్నారు కదా? అవునండి. సో పూజలో అసలు ఏమేమి చేశారు? అంటే ఏమేమి మాంసం పెట్టారు, ఏమేమి చేశారు అసలు?
అది దశమహావిద్యలండి. ఆ దశమహావిద్యల గురించి అమ్మవారి శక్తి గురించి ఒక సామాన్యుడైన నేను చెప్పడం అన్నది చాలా కష్టమైన విషయం అండి. అది మన గురూజీయే చెప్తారు. కానీ నేను చూసిందైతే మాత్రం పూజలు అనంటే ఆ అమ్మవారిది ఇది వామాచారం పద్ధతి అని నడుస్తుంది కదండి. ఆ పద్ధతుల్లో ప్రకారం ఆ అమ్మవారికి పంచబలి అని అంటారు కదండి, ఆ రూపాల్లోనే అది చేశారండి. అది ఓకే ఓకే. మీరు పూజ తర్వాత మీరు వెళ్ళిన తర్వాత మీకు ఏమైనా ప్రయోజనాలు ఏదన్నా జరిగిందా? చాలా బాగా జరిగిందండి. ఏం జరిగింది? ఫైనాన్షియల్ ఇష్యూస్ తో నేను అక్కడికి రావడం జరిగిందండి. అది నాకు చేంజెస్ కనిపించినాయండి. పాజిటివ్ రిజల్ట్స్ అయితే నేను చూసానండి. ఆ తర్వాత కూడా మనం చేయవలసినవి కొన్ని ఉంటాయి. అన్ని ఈ మధ్యనే కదండి జరిగింది. నేను ఇప్పటికే పాజిటివ్ రిజల్ట్ చూస్తున్నానండి. అది ఇంకా ఎదరికి వెళ్ళే విషయం కిందే నాకు కనిపిస్తుందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే ఓకే. నాకు తెలిసి మీరు ఫస్ట్ నేను ఇంటర్వ్యూలో మాట్లాడిపించారా, ముందే చెప్పారా పర్సన్కి? నాకు సెట్ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు శివ. నా క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏదో ఒక్క కాల్ తోటి నేను ఏదో సెట్ చేసేసి దీనివల్ల నాకు లబ్ధి పొందేది ఏమీ లేదు. పోనీ ఇదంతా ఫేక్ అనుకో, ఫర్ ఎగ్జాంపుల్, అది అమ్మవారు చూసుకుంటుంది. నేను ఎందుకంటే నేను ఆమెను నమ్ముకున్నాను. ఇది ఫేకా రియల్ అనే ఆమెకు తెలుసు. కాబట్టి నాకు దీంట్లో ఇంత డ్రామా ఆడించాల్సిన అవసరం నాకు లేదు. హీఈస్ రియల్. అతనే కాదు, చాలామంది క్లయింట్స్ ఉన్నారు. నేనేదో పెద్ద గొప్ప అని చెప్పాను, కానీ అమ్మవారు నా ద్వారా వాళ్ళకు ఎట్లాంటి రెమెడీస్ కావాలో చేపించి లబ్ధి పొందిన చాలామంది ఉన్నారు. దీంట్లో ఫేకు పోనీ నువ్వు వస్తున్నావు. నేను అందుకే మా అన్నకు చెప్తా ఉంటాను, అనవసరంగా ఇట్లా ఇంటర్వ్యూలు అరేంజ్ చేయొద్దు అని చెప్తాను. బట్ ఆయన ఏమన్నాడు, అందుకే చూడు శివ, నా యొక్క ఇంటర్వ్యూల కింద కామెంట్స్లో చూడు, చాలా కామెంట్స్, గురుగారు మీరు దయచేసి ఈ పిల్ల యాంకర్లతో ఎందుకు తీస్తారు, ఈ యాంకర్లకి నాలెడ్జ్ ఉండదు, వీళ్ళకి అంత జ్ఞానం ఉంది, వీళ్ళతో ఎందుకు తీస్తారు అని కింద కామెంట్స్ చూడు. వాళ్ళు చెప్పేది నిజమే. ఎందుకంటే నీకు దీని గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు ఏదో నువ్వు లై డిటెక్టర్ టెస్ట్ లాగా ఒకటి ఏదో చేసావు. ఇప్పుడు అతను జరిగిండేది చెప్పాడు. ఇట్లాంటి కేసులు చాలా ఉన్నాయి. బట్ నేనైతే ఫెయిల్ అవ్వలేదు. నాకు ఫెయిల్ కాకోకుండా అమ్మవారు చేసింది. ఓకేనా? ఇది ఒక కేసు. చాలా ఉన్నాయి కేసులు. నా ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో కూడా లైవ్ కాలర్స్ మాట్లాడిన సందర్భాలు ఎవరైనా సెట్ చేసుకోగలరు. నేను ఒకటి చెప్తా మీకు. ఇప్పుడు మీరు చెప్పేది మేము నమ్మాలంటే ఇటు పెద్దోడా చిన్నోడా, కంటెంట్ ఉందా కంటెంట్ లేదా కాదు. మేము ఇక్కడ వచ్చి కూర్చుందామంటే మేము అడిగిన క్వశ్చన్ మేము జనాల పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాం, దానికి మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో నేను అడిగిన వాటికి మీరు అసలు ఆన్సర్ ఇవ్వలే. నాకు నేను అదే చెప్తున్నా, డబ్బు అడగలే. ఇంతమంది విఐపీలు వచ్చారంటే వాళ్ళ గురించి చెప్పలే. ఎట్లా చెప్తాము? ఎందుకు చెప్పరు అంటే మీరు చేసేది అన్యాయం, మీరు చేసేది అసలైన పూజ కాదు అని మీనింగ్. నేను చెప్పలేను శివ. నా దగ్గర ఇప్పుడు నువ్వు నాకు వచ్చి ఒక రహస్యమే ఏదో ఒకటి చెప్పింటావు. రహస్యం ఏంటంటే ఏదో నీ జాతకం అనేది నా దగ్గర ఉంటుంది. రహస్యం కాదు. ఇప్పుడు అడిగే క్వశ్చన్లు గురువు గారికి నచ్చక అంటే ఆ యాంకర్లను ఇండైరెక్ట్ గా తిట్టడం ఇవన్నీ బాగా చేస్తున్నారు మీరు. నేను ఇండైరెక్ట్ గా తిట్టలేదు శివ. నేను తిట్టేది ఇంత నా ఫేస్ లో ఇంత స్మైల్ ఎందుకు ఉంటుంది? నేను క్యాజువల్ గా ఫ్రెండ్లీగా చెప్తున్నాను నేను నీకు. ఓకే, నాకు ఇంత డ్రామా ఆడాల్సిన అవసరం లేదు. నా క్లయింట్స్ చాలా మంది. నేను ఎందుకు వాళ్ళ విషయాలు బయట పెట్టాలి అనవసరంగా? ఈ మధ్య చాలా మంది బయట పెట్టి ఎంతో ఇదైన సందర్భాలు మనం చూస్తున్నాం యూట్యూబ్ లో. నాకు వాళ్ళ గురించి అసలైన నువ్వు వాళ్ళని గురువులన్నా అనుకో ఏమనుకో, నాకు అంత అవసరం లేదు. నేను మన క్లయింట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ నేను ఏది బయట పెట్టాను. నాకు అంత అవసరం లేదు, అంత జీల కూడా నాకు లేదు. వాళ్ళు నన్ను నమ్మినారు, మాక్సిమం ఆ ఇన్ఫర్మేషన్ బయట పెట్టద్దు అన్నారు కాబట్టి నేను చెప్పడం లేదు. నువ్వు నీకు ఆ రోజు పిలిచిన రాశి అంటే నువ్వు రాలేదు, నువ్వు వచ్చింటే ఆ రోజు చూస్తా అంటే ఎవరెవరు వచ్చినారో నువ్వే చూస్తాంటివి కదా. సో ఇట్లా క్లయింట్స్ ఇట్లే కాదు చాలా మంది ఉన్నారు. అంతెందుకు మొన్న రీసెంట్గా ఒక అబ్బాయికి నీకు యాక్సిడెంట్ అవుతుందని చెప్పాను. ఆ అబ్బాయికి కొడుకు పుట్టాడు అనమాట. కొడుకు పుడితే నేనేం చెప్పాను, వాడు నీ పాలటి యమకింకరుడు అని చెప్పినాను. వాడు పాపం వినలేదు. అట్ ది సేమ్ టైం పరిహారాలు కూడా ఏం పెద్ద పట్టించుకునే స్టేజ్లో లేడు. నిజంగా యాక్సిడెంట్ అయింది. నాట్ ఓన్లీ సింగిల్ యాక్సిడెంట్, మళ్ళీ రీసెంట్గా ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చినాను నమ్మి. అన్న అంటాడు నన్ను, అన్న ఇట్లా ఇదైందన్న అంటే నేను ఆ రోజు కూడా చెప్పినాను, నువ్వు చేయించుకో రామ్మూర్తి, చేయించుకోకుంటే కష్టం అని చెప్పా. అన్నాడు, పట్టించుకోలేదు. రీసెంట్గా ఒక 1 month అయింది అనుకుంటాను, యాక్సిడెంట్ అయింది. హీఈస్ రైట్ నౌ ఆన్ బెడ్. అంతా అయిపోగొట్టుకొని ఇప్పుడు ఇంట్లో వచ్చి ఇప్పుడు ఇంట్లో కూడా బెడ్ మీదే పడుకొని ఉన్నాడు. సో ఇట్లాంటి కేసెస్ చాలా ఉన్నాయి. ఇక్కడైతే నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. నేను
ఇప్పుడు మీరు మాట్లాడడం జరిగింది. సో మీ పూజల వల్ల ఎవరికైనా మీ దగ్గరకు వచ్చే భక్తులకు కానీ మీరు ఏమనుకుంటారో, మరి భక్తులు అనుకుంటారో, కస్టమర్స్ అనుకుంటారో, క్లయింట్స్ అనుకుంటారో, ఏమనుకుంటారో? క్లయింట్లేనండి, నాకు భక్తులంతా సీన్ లేదు. క్లయింట్లు అనుకోండి. సో క్లయింట్లకు మంచి జరగాలని మీరు కోరుకుంటారు, అవునా? సో అట్లాంటప్పుడు ఒక పర్సన్కి యాక్షన్ జరగబోతుంది అన్నప్పుడు, సో ఆయన దగ్గర పైసలు ఎక్స్పెక్ట్ చేసి మీరు చెప్పారు, కానీ దానికి మీరు అది జరగకుండా ఆపగలే పూజ మీరు చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అసలు ఆ అబ్బాయి నుంచి నేను డబ్బులు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది ఎట్లుంటది అంటే పరిహారం చేయొచ్చు కదా మీరు. నేను ఎంతమందికి అని చేయాలి పరిహారం? ఓకే, ఇప్పుడు ఒకరికి చేస్తాము, ఇంకొక 100 మంది వస్తారు, జగమంతా కుటుంబం నాది అని వస్తారు, నేను ఎక్కడి నుంచి తేవాలో పైసలు? ఇప్పుడు మీరే అన్నారు నన్ను అన్నా అని పిలుస్తాడు అని అన్నారు. అన్నా నన్ను చాలా మంది పిలుస్తారు, అందరికి ఇట్లా పరిహారాలు చేసుకుంటూ పోలేంగా శివ, చెప్తాము. ఇప్పుడు నువ్వు ఎళ్ళో పోతుంటావు, శివ జాగ్రత్త అక్కడ కొంచెం టర్నింగ్ ఉంది అని చెప్తా, కానీ నేను వచ్చి నీకు బండి తోలి నీకు సైడ్కి పెట్టించి బాయ్ చెప్తానా? చెప్పడం మన ధర్మము, చేయడం చేయకపోవడం వాని కర్మము. డబ్బులు ఇస్తేనే చేస్తారు మీరు. ఎవరు ఇప్పుడు అందరు నువ్వు ఇప్పుడు ఎవరన్నా కానీ ధనం మూలం ఇదం జగత్, అట్లా నేను డబ్బు పిశాచండి కాదు చెప్పట్లేదు. ఇప్పుడు నేనేదో చేయట్లేదు కదా, అక్కడ చేసే పండితుల కన్నా ఇవ్వాలి కదా. పండితులే నా బామర్దులా? పండితులు నా బామర్దులు కాదు కదా, వాళ్ళకు ధనము ఇది కాంచానం కర్మ విమోచనం అన్నది. ఇక్కడైతే నేను పెద్ద పాముకునేకేం కూర్చోలేదు ఇది. నేను కూడా ఇప్పుడు మేము కర్మ విపర్యాసాన్ని ఒక లేటెస్ట్గా ఛానల్ మీకు తెలుసు, దాంతో ఎంతోమందికి మేము దానాలు కానీ ఇట్లాంటివి క్లయింట్స్ పేరుతో చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నేనేది ఇక్కడ వెనకలు వేసుకోవడానికి ఇట్లని నేనేం చేయట్లేదు శివ. దిస్ ఇస్ వెరీ ట్రూ. అంతే చెప్తే నాకు ఇక్కడ ఏదో ఉన్నగూరే ప్రయోజనం ఏమీ లేదు. ఫైనల్గా మీరు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు? నువ్వు అడుగు, నువ్వు చెప్తే నేను ఫైనల్ టచ్ చేస్తాను. నేనేం అడగను, మీరు ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి. నేనేం చెప్తాను? అమ్మవారు నమ్ముకోండి అని చెప్తాను, ఆస్ట్రాలజీ ఇది సుప్రీం అని చెప్తాను, నవగ్రహాలు ఇవన్నీ ఉన్నాయని చెప్తాను. నేను ఇంత తపన ఎందుకు పడుతున్నాను జ్యోతిష్యంలో? నేను ఏదో పెద్ద పాముకొని కోటలు కోటలు కట్టే కాదు. నేను నిజం చెప్తున్నా శివ, నేను జ్యోతిష్యం నేర్చుకొని చాలా మత మార్పుడులు అంటుంటారు. ఇప్పుడు ట్రాన్స్ఫరింగ్ అవుతున్నాయి కదా, జంపింగ్ ఫ్రాక్స్, ఇట్లా మత మార్పిడులని నిజంగా అంటే నేను చెప్పడం ద్వారా 4 కుటుంబాలు ఇక్కడ నుంచి వేరే మతం నుంచి మన దాంట్లోకి వచ్చినాయి. ఏ కుటుంబాలు అవి? ఏ మతం వాళ్ళు? క్రిస్టియన్ మతాల వాళ్ళు. నేను చెప్పడం ద్వారా 4 కుటుంబాలు వచ్చాయి. నేను ఎందుకు ఇంతగా చెప్పాను అంటే వాళ్ళకు ఇప్పుడు మన దాంట్లో ఏదో ఉంది అని చెప్పి వీళ్ళు వెళ్ళిపోతున్నారు. అరే మన దాంట్లోనే బ్రహ్మాండంగా ఉంది, మన దాంట్లోనే అఖిలాండకోటి బ్రహ్మనాయకుడు ఉన్నాడు, మన అమ్మవారు ఉంది, ఇంతకు మించి సుప్రీం శక్తి పక్క మతాల్లో ఉంది అని వీళ్ళు జంప్ అవుతున్నారు అనేది నాకు కొంచెం అప్పుడప్పుడు నాకు ఈ అనదర్ రిలీజియన్ క్లయింట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను వాళ్ళకు పరిహారాలు చెప్తే, నేను చెప్పనండి అంటాను డైరెక్ట్. మీరు చెప్పినా చేసుకోరు, ఏమీ చేసుకోరు. లేదంటే జస్ట్ వింటాము, విని ఏం ప్రయోజనము? కాబట్టి నేను ఇట్లా కొంతమందికి చెప్పి ఒక 4, నేను పెద్ద వందలాది కుటుంబాలని నేను ట్రాన్స్ఫర్ చేశానని చెప్పట్లేదు. ఒక 4 కుటుంబాలు అయితే నన్ను నమ్మి నేను చెప్పిన జ్యోతిషం వాళ్ళకి జరగడంతో వాళ్ళు అప్పుడు ఆ మతంలో కంటే ఇక్కడ చెప్పిన జరుగుతుంటే సంథింగ్ ఈజ్ హియర్ అని వాళ్ళు రికగ్నైజ్ చేసి ఈ శక్తిని నమ్మి వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన 4 కుటుంబాలు కూడా ఉన్నాయి. సో నేను నా ఒక ఇదేమంటారు, నా సెల్ఫ్గా నా చేతనైన కాటికి ఏదో ఇలా చేస్తున్నా. మీ దగ్గర శక్తులు ఉన్నాయి అంటారు. శక్తి అంటే ఈ ఎనర్జీ అది ఇది కాదు, కాస్మిక్ ఎనర్జీ కాదు. నా ఫిజికల్లీ ఏదో నా మాటలతోటో లేదంటే నా యొక్క జ్యోతిష పరిజ్ఞానంతో ఇట్లాంటి ఎక్కడైనా పక్కకి చెప్తున్నా. చెప్పండి. అయితే మొత్తానికైతే మీ దగ్గర ఎంతో అంత శక్తులు అయితే ఉన్నాయా లేవా? నేను చెప్పినాను నీకు శక్తులు ఉన్నాయని. శక్తి నాది కాదు స్వామి, అమ్మవారు ఇచ్చేది. నేను ఆ జ్యోతిష శాస్త్రరీత్యా ఏం జరుగుతుంది క్లయింట్స్కి చెప్పి వాళ్ళకి రెమెడీస్ పట్ల ఇది చేస్తాను, కానీ నాకేదో శక్తులు ఉన్నాయి, భయంకరమైన రాత్రి ఏదైనా వేరేలాగా మారిపోతాను, ఇవన్నీ నేను చెప్పలేదు స్వామి. అవన్నీ కాదు, నాకేం శక్తులు లేవు. నేను 25 రోజులు అదే చెప్పిన, ఐఎమ్ జస్ట్ ఆస్ట్రాలజర్ అంతే. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్. నేను జస్ట్ క్లయింట్స్కి ఏం జరుగుతుంది త్రూ ఆస్ట్రాలజీ వాళ్ళకి చెప్పగలిగినవన్నీ మాత్రమే. సో ఏదో రీసెంట్గా భీమవరం ప్రవచనం అని చెప్పేసి విన్నా నేను, ఏంటది? ఆ ప్రవచనం ఏంటంటే మన దశమహాయజ్ఞాలకి వచ్చానన్నమాట. ఒకతను వచ్చినప్పుడు నేను అక్కడ పూజా విధానంలో కాస్త లేట్ అవడంతో కొన్ని అమ్మవారికి సంబంధించిన కొన్ని సంవాదాలు చెప్పాను అనమాట వశిష్ఠునిగా. అది అతను ఇంప్రెస్ అయిపోయి అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచాడు, గురూజీ మీరు రండి నేను ఇక్కడ అరేంజ్ చేస్తానని చెప్పాడు. చూడాలి. సో భీమవరము ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఇదేదో ప్రవచనం అనేం కాదు, అమ్మవారి గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అతనే మొత్తం చూసుకుంటానంటే సరే వస్తానని చెప్పాను. ఓకే, అది మెయిన్.
సో ఈ మధ్య ఏదో యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశారని. అవునండి, అవును శివ, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కర్మ విపర్యాస అని చెప్పేసి. ఓకే. చాలా మంది ఏంటంటే ఎప్పుడు మీరు ఇంటర్వ్యూలు ఆ యూట్యూబ్లు దీనిలోనే కనిపిస్తుంటారు, మీదంటూ ఏదైనా ఉంటే మాకు వీటిలో నోటిఫికేషన్స్ అవన్నీ వస్తాయి కదా అంటే నేను మా అన్నకి చెప్పినాను అనమాట. మన సరే అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేసాము, మొన్న కూడా ఒక వీడియో అప్లోడ్ చేసాము, ఇంకా తర్వాత టైం కుదరట్లేదు. సో దాని పేరు వచ్చేసి కర్మ విపర్యాస. దాని ఛానల్ వాళ్ళు కూడా చూడండి, వాచ్ చేయండి వీడియోస్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే నేను పిలవగానే మీరు వచ్చినందుకు. సో ఇంకోటి ఏంటంటే రీసెంట్గా జరిగిన పూజకి ఎవరెవరు వచ్చారో సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను ఆ విషయాల గురించి నేను తెలుసుకోవడానికి రావడం జరిగింది ఇక్కడికి. అంటే ఎట్లా జరిగింది, నేను రాలేకపోయినా కదా, అంటే వీళ్ళు చెప్పినట్టు జరిగిందా లేదా అని చెప్పేసి నాకు ఒక క్వశ్చన్ ఉండే, అది అడగడానికే నేను రావడం జరిగింది. సో మీరు ఎవరెవరు వెళ్ళారో ఒక్కసారి కామెంట్ చేయండి, దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూ వేరే రకంగా ఉంటుంది. సో అందులో చూసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశ, జై శ్రీ నమస్తే.